హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర దర్శకుడు భాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, కనిపించట్లేడు అంటూ నిన్నటి నుంచి కథనాలు చూస్తున్నాం, సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాం. మరి ఈ భాను ఎవరు, ఎందుకు కనిపించకపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, ఎవరైనా కిడ్నాప్ చేశాడా, ఎవరైనా బెదిరించి దాచారా, ఈ వివరాలన్నీ కూడా రావాల్సి ఉంది. ఆ వివరాలు ఏంటి, అసలు ఎందుకు ఈ భాను గారు దాచుకున్నాడా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఈ కథనం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాను ఇతను రాజధాని ఫైల్స్ అనే తెలుగు చిత్రాన్ని దర్శకుతుడు. రేపు 15వ తారీఖు నాడు రిలీజ్ కాబోతున్న చిత్రం రాజధాని ఫైల్స్. ఇంతవరకు బాగానే ఉన్నా మరి రాజధాని ఫైల్స్ భాను దర్శకుడు మాయం కావడానికి లేదా అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజధాని ఫైల్స్ తెలుగు వన్ ప్రొడక్షన్ బ్యానర్లో వస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రానికి కంఠమనేని రవిశంకర్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం. దీనికి భాను దర్శకత్వం వహించాడు. అయితే ఇందులో మన పాత వర్ధమాన నటులు వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు, ఇతరులందరూ నటించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని కథాంశంగా రూపొందించారని, అయితే రాజధానిని మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, దానివల్ల జరిగిన నష్టాలు, అమరావతిలో రాజధాని కోల్పోవడం వల్ల అక్కడ పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు, దాంతోపాటు 3 రాజధానుల పేరు మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, వీటన్నింటినీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఈ చిత్రం చిత్రించబడిందని కూడా తెలుస్తుంది. నిన్నటి వ్యూహం 1, వ్యూహం 2, యాత్ర 1, యాత్ర 2 ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీని నష్టపరిచేలా తీసిన కథాంశ చిత్రాలు అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీసిన చిత్రం అని తెలుస్తుంది. దురదృష్టవశాత్తు ఈరోజు సినిమాలని రాజకీయాలను వేరు చేయలేని పరిస్థితులు చూస్తున్నాం కూడా. ఒకప్పుడు కేవలం సినిమా రంగం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగానికి అనుబంధ సంబంధాలు ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు సినిమాలా కాకుండా సినిమాలో తమ రాజకీయ పార్టీ భావజాలాన్ని చొప్పించడం, తన పార్టీ యొక్క అభిమానాన్ని లేదా పార్టీ యొక్క తీరును చూపించే ప్రయత్నం, తమ గిట్టని రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను విలనిగా చేసే కథాంశ చిత్రాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ తరహా చిత్రంలో ఉందైనా ఇది అంటే రాజధాని ఫైల్స్. నిజంగా కూడా అమరావతి రాజధాని మార్పు తర్వాత ఆ రైతులు చేస్తున్న ఉద్యమ తీరు, అమరావతి రాజధాని గురించి వారు పోరాడుతున్న క్రమాన్ని కూడా మొత్తం కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అత్యధిక వ్యూస్ తోటి రికార్డు బద్దలు కొడుతుంది. ప్రోమోలో చూసినట్లయితే రాజధాని కోల్పోయిన తీరు, వాళ్ళు పోరాడుతున్నట్టు పోరాట క్రమము, అసెంబ్లీలో వాళ్ళు పడినటువంటి ప్రశ్నల వరుస క్రమము, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ భాను రాజకీయ ఒత్తిడితోటి నిన్న ఎప్పుడైతే ఈ చిత్రం తాలూకు టీజర్ రిలీజ్ అయిన కాంచి భానుని ట్రోల్ చేస్తున్నారని, భానుని ఒత్తిడి చేశారని, భానుని బెదిరించారని లేదా ప్రలోభ పెట్టారంటూ కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ప్రోమో రిలీజ్ అయినటువంటి 8 గంటల తర్వాత భాను కమ్యూనికేషన్లో లేడని, అదృశ్యమైపోయాడని, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా బెదిరించారా అంటూ రకరకాల సోషల్ మీడియా కథలు వింటున్నాం. మొత్తం మీద భాను ఎక్కడున్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ వైఎస్ఆర్పీ పార్టీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు బెదిరించారా, బుజ్జగించారా, లేదా అదృశ్యం చేశారా, వేటి విషయాలను కూడా ఇంకా తెలియాల్సింది. మొత్తం మీద భాను ఒక చిత్ర దర్శకుడు భాను అనేటువంటి అదృశ్యంగా ఉండటం నిజంగా దురదృష్టకరం. రాజకీయాలను సినిమాల వేదికలుగా తయారు చేయడం, అసలే సినిమా చూడడానికి ప్రేక్షకుడు రాని తరుణంలో చూస్తున్నాం. ప్రేక్షకులంతా కూడా ఓటీటీను ఇంట్లో కూర్చొని సినిమాను చూసే ఈ రోజుల్లో థియేటర్కి వచ్చి సినిమాలు చూసేటువంటి ఛాయిసే తక్కువ ఉన్నటువంటిప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ రాజకీయాలనే సినిమాలు వేదికగా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకుడు సినిమాకే దూరం అవుతాడు. ఈ వాతావరణం, ఈ నేచరు లేదా ఈ ట్రెండు మార్పు రావాలన్నట్టు కూడా సినిమా ప్రియులు కోరుకుంటున్నారు.